దీపావళి రోజు మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు? చెడు మీద విజయమే దీపావళి పండుగ అంతరార్థమని చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. అమావాస్య చిమ్మ చీకటిని పారద్రోలే వెలుగుల వేడుక దీపావళి. దీపావళి వెనుక ఎన్నో అర్థవంతమైన విషయాలు ఉన్నాయి. చెప్పుకున్న కొద్దీ ఇవి లెక్కకు మించి కనబడతాయి. నరకాసురుడు అనే రాక్షసుని సత్యభామ వధించిన సందర్భంగా మరుసటి రోజును దీపావళిగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. ఈ వేడుక ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకున్నా యావత్ భారతదేశం మొత్తం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. శ్రీరాముడు లంకలో రావణాసుడిని వధించి సీతమ్మను వెంటబెట్టుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భంగా కూడా దీపావళి నిర్వహిస్తారని కొందరు చెబుతారు. ఇవి రెండూ అందరికీ తెలిసినవి. అయితే దీని వెనుక మరొక కథనం ఉంది. చాలా మంది దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ పండుగకు మహాలక్ష్మిని పూజించడానికి గల కారణం ఏమిటి అంటే, ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఇంద్రుడు దుర్వాస మహర్షిని ఎంతో గౌరవించి మర్యాదలు చేశాడు. ఆ ఆతిథ్యానికి మెచ్చిన దుర్వాస మహర్షి తన తపశక్తితో ఒక హారాన్ని సృష్టించి దాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇస్తాడు. నేను 3 లోకాలకు అధిపతిని, నాకు ఇలాంటి హారాలు ఒక లెక్కన అనే అహంకారంతో దుర్వాస మహర్షి ఇచ్చిన ఆహారాన్ని ఇంద్రుడు తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేస్తాడు. ఆ ఐరావతం తన తొండంతో హారాన్ని లాగిపడేసి కాలి కింద వేసుకుని తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపం చెంది, నీకు ఈ 3 లోకాల ఆధిపత్యం ఉందని అహంకారం కదా, అది పోతుంది అని శాపం పెడతాడు. దాంతో 3 లోకాల ఆధిపత్యం కోల్పోయిన ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుని పరిష్కారం అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుడు అలాగే చేయగా మహాలక్ష్మీదేవి సంతోషించి ఇంద్రుడికి 3 లోకాల ఆధిపత్యాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. అందుకే దీపావళి రోజు మహాలక్ష్మి పూజ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రుడు మహాలక్ష్మిని, తల్లి నువ్వు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని ప్రశ్నించినప్పుడు, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని ఆ మహాలక్ష్మీదేవి ఇంద్రుడికి సమాధానం ఇచ్చింది. ఇందుకే దీపావళి పండుగ రోజు పిల్లలతో దీపాలు వెలిగించమని పెద్దలు చెబుతారు. అంతేనా, పిల్లలకు దీపావళి గురించి అర్థం కావాలని ఎన్నో కథలు కూడా పండుగకు అనుసంధానంగా చెబుతారు. దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే అంటూ దీపావళి పండుగ వేళ సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించడం కేవలం పండుగ సంబరమే కాదు, ఎన్నో విషయాలు దీని వెనుక దాగున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తేమకు పెరుగుతున్న దోమలు, క్రిమికీటకాలు ఈ దీపాలు, బాణసంచా పొగకు నశిస్తాయి. పండుగ వెనుక పురాణం, భక్తి మాత్రమే కాదు, ఆరోగ్య అనుబంధం కూడా ఉంది. దీపం ఉన్న ఇంట లక్ష్మి ప్రవేశిస్తుంది. అన్ని పండుగలకి మనం తలంట్లు పోసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది. కానీ ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది దీపాలు వెలిగించటం, టపాకాయలు కాల్చటం. దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కనపడుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో ఆ ఇంటిని అనుగ్రహించిందట. మరి ఇంకేం, మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్లు అప్పటినుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు.
లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యాస్తమయ సమయం అనగా సాయం సంధ్య లేక ప్రదోషల వేళ నుండి అర్ధరాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణు పురాణంలో ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు, సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము. సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్లి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు, అజ్ఞానము, పాపము, శోకము మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్వలంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దుఃఖం, శోకం, అలసట, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటినీ పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన వెలుగు. సూర్యుడు తన సహస్రకరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. చీకట్లు పోగొట్టి కాని ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడన కర్మసాక్షి తన తేజమును అగ్ని అందించాడట. దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుసన. ఆ అగ్నిదేవుని మన ఇంటి ఎందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల ఎందలి చీకట్లను పారద్రోలవచ్చట. ఎంతటి ఆశ, ఎంతటి హృదయమైన భావన, ఎంతటి మహోన్నత ఆశయం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రిలోక్యతి మిరాపహం. ఇంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్దేశంతో వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవటం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా. చాతుర్యాస్మ దీక్ష పాటించే 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రించే సమయంగా చెబుతారు. చతుర్మాస్యం పూర్తి అయి శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెబుతారు. ఆయన నిద్ర లేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనుక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికి ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్ర దర్శనం చేయాలంటారు. ఈ నెల అంతా కృత్తికల పేరు గలది కదా. ఆ వివరాలు ఉపోద్ఘాతంలో చెప్పుకున్నా. తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసాధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రం లక్ష్మిని ఆరాధించాలి. దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి? దీపావళి పండుగ అంటే దీపోత్సవం. ఈ రోజున ప్రతి ఇల్లు, వీధి, దేవాలయం దీపాలతో కళకళలాడుతూ ఉంటుంది. నిజానికి ఇది 5 రోజుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటి నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, నరక చతుర్దశి. ఆశ్వయుజ అమావాస్య, దీపావళి. కార్తీక శుద్ధ పాడ్యమి, గోవర్ధన పూజ. కార్తీక శుద్ధ విదియ, భగిని హస్తభోజనం. ఈ 5 పండుగలు కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు. ఉత్తర భారతదేశంలో ఈ 5 పండుగలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, భగిని హస్తభోజనం పండుగలను జరుపుకుంటారు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఈ పండుగను జగద్ధాత్రి పూజగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున కలిపూజను ఎంతో వైభవంగా జరుపుతారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈ పండుగను కుమార పూర్ణిమగా కృష్ణ త్రయోదశి నాడు ప్రారంభించి దీపావళి వరకు దీపోత్సవాలతో, ఆటపాటలతో జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళిని ఉదయమే జరుపుకుంటారు.
కర్ణాటక రాష్ట్రంలో మొదటి 3 రోజులు దీపావళి పండుగను జరుపుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పండుగను ధన్ తెరాన్గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున స్త్రీలు తమ నగలను నదిలో కడుగుతారు. స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో రకరకాల పిండి వంటలతో లక్ష్మీ పూజగా జరుపుకుంటారు. ఈ రోజునే కొత్త పద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు. ఆశ్వయుజ మాసం అంటేనే విజయమాసం. ఈ మాసారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. అధర్మం మీద ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసం ఇది. ఈ మాసంలోని తొలి 10 రోజులు జగజ్జనని వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయశంఖారావం చేస్తే, మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుభి మ్రోగిస్తాడు. లోకకంటకులైన 2 రాక్షసుల సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజు ఇది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. ఎందుకంటే రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా అయోధ్యానగర ప్రజలందరూ దీపాల వరుసలతో శ్రీరామునకు స్వాగతం పలికి సంతోషంతో బాణాసంచా కాల్చారు. పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినకు వచ్చినది దీపావళి రోజునే. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది దీపావళి రోజునే. బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటాడని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. షట్చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు. తొలి తెలుగు రాజైన శాలివాహనుడు ఈ దీపావళి రోజునే విక్రమార్కుని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే దీపావళి అంటేనే ఇంత ఆకర్షణ, ఆనందము, ఇంత సంతోషమూను. ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలే గాని ఇల్లు ఒళ్ళు కాల్చుకోకూడదు. కనుక బాణాసంచా కాల్చే విషయంలో పెద్దలు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారని, ఈ పండుగను ఆనందమయంగా మలచుకుంటారని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ మా హిందూ డివైన్ దర్శన్.